కొడాలి నాని గారికి గుండెపోటు. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి బ్రేకింగ్ న్యూస్. అసలు కొడాలి నాని గారికి ఏమైంది? ఏంటి? ఆయనకి గత కొద్ది రోజులుగా బాగుండటం లేదు. అందుకనే ఏజీ హాస్పిటల్‌కి ఆయన్ని చికిత్స కోసం నిమిత్తం హైదరాబాద్‌లో ఉన్నటువంటి ఏజీ హాస్పిటల్‌కి వెళ్లారని తెలుస్తుంది. అయితే కొంతమంది వాదన ఏంటంటే, ఇప్పటికే ఆయన సన్నిహితుడు, స్నేహితుడు వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసి లోపల వేశారు. దాని నుంచి ఈయన మీద కూడా ఉన్నటువంటి అభియోగాలు వస్తున్నాయి. రీసెంట్‌గా ఏదో ఇళ్ల స్థలాలకి జగనన్న కాలనీలో పేర్లతో ఆయన మీద ఉన్నటువంటి కొన్ని కేసులు కూడా ఓపెన్ అయ్యి కొన్ని కోట్ల రూపాయలు దాంట్లో దోచేశారు అని చెప్పిన దాని మీద అతన్ని కూడా అరెస్ట్ చేస్తారు అని తెలుసుకున్నటువంటి ఆహ్, కొడాలి నాని గారు ఆయన మీద మళ్ళీ ఈ ఏదైతే హార్ట్ అటాక్ అనో ఇంకొకటనో చెప్పి హాస్పిటల్‌లో జాయిన్ అయితే వదిలేస్తారనే ఉద్దేశంతో వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. సో, ఏదేమైనా సరే ఆయనకి నిజంగానే వచ్చిందా? రాలేదా? మరి మామూలుగా కాదు. బూతులతో ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే అది, ఏది పడితే అది నా బొచ్చు, ఇది అని మాట్లాడేటువంటి కొడాలి నాని గారు భయపడుతున్నారా అంటే, భయపడుతూనే ఉన్నట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న వల్లభనేని వంశీ గారు జైలుకి వెళ్ళినప్పుడు మాట్లాడినప్పుడు కూడా, అప్పుడంటే ఏదో మాట్లాడామండి. మాకు అధికారం ఉంది కాబట్టి. ఇప్పుడు మమ్మల్ని పీకేశారు, ఉద్యోగం నుంచి పీకేశారు. ఇప్పుడు కూడా అలా మాట్లాడమంటే మేము ఎక్కడ మాట్లాడతాం? మేము మాట్లాడలేం. అయిపోయింది. అంటే కోడి వెంట్రుకలు పీకేసిన కోడిలా ఆయన పరిస్థితి తయారైపోయింది. ఆయన ఇప్పుడు ఏమీ మాట్లాడలేనటువంటి పరిస్థితి అయిపోయింది. అస్సల ఎంత అగ్రెసివ్‌గా ఇష్టం వచ్చినట్టు మాట్లాడనేసినటువంటి కొడాలి నాని గారు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయి గుండెపోటు తెచ్చుకుంటం ఏంటి అనేది చాలామందికి అర్థం కానటువంటి పరిస్థితి. నిజంగానే వచ్చిందా? లేదంటే ఏమన్నా గుండెపోటు అనే పేరుతో ఏమన్నా చేస్తున్నారా అనేది తెలీదు కానీ మొత్తానికి ఏమీ కాకుండా కొంచెం వెయిట్ చేయండి. జాగ్రత్తగా మీరు గుండెపోటుని మాత్రం ఇలాంటివి తెచ్చుకోవద్దనేది చాలామంది కోరిక. ఆయనకి కూడా టైం వస్తది. ఆ టైం ఎప్పుడొస్తదా అనేది చూడాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే హైదరాబాద్ ఆహ్, ఏజీ హాస్పిటల్‌లో ఆయన చికిత్స తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. కొద్ది రోజులుగా ఆయనకి బాగోట్లేదు. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం గుట్కాలు ఎక్కువ నమిలేసారేమో మరి తెలీదు గానీ, మొత్తానికైతే ఆహ్, ఆయన ఏజీ హాస్పిటల్‌లో ఉన్నారని మాత్రం తెలుసు. ఆయనకి ఏం జరిగింది, ఏంటి అనేది బయటికి వస్తే తప్ప తెలీదు. ఎందుకంటే ఆయన ఇప్పట్లో బయటకు వచ్చే పరిస్థితులు కూడా కనిపించట్లేదు. ఎందుకంటే ఏదో ఒకటి చెప్పి కొద్ది రోజులు లోపలుంటే ఇక్కడ పరిస్థితులు చక్కబడిన తర్వాత రావచ్చులే అనే ఉద్దేశ్యం ఏమన్నా ఉందా? లేదా ఆయనకి ఆ సాకుతో రేపు ఒకవేళ బయటకు వచ్చినా కూడా ఇదిగో ఆయనకి హార్ట్‌కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్ ఉంది. ఆయన్ని అరెస్ట్ చేయొద్దు అని చెప్పి ముందే కోర్ట్‌కి వెళ్ళే పరిస్థితి అంటే బెయిల్ మీద బెయిలొచ్చి తీసుకురావచ్చు అనే పరిస్థితి ఏమన్నా ముందే ప్లాన్ చేశారా అనేది కూడా చాలామంది అనుకుంటున్నారు. సో, నేను అనుకున్నగా సోషల్ మీడియాలో మొత్తం ట్విట్టర్ వేదికగా చాలామంది అనుకుంటున్నటువంటి పరిస్థితి. సో, కొడాలి నాని గారికి కూడా భయం అంటే ఏంటో ఈసారి తెలుస్తుంది. అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే అప్పుడు చెల్లుతుందేమో గానీ, ఇప్పుడు అలాంటి వ్యక్తికి కూడా ఒక రెబెల్ క్యాండిడేట్ లాంటి గుడివాడలో రాష్ట్రంలోనే ఒక ట్రెండ్ సెట్ చేసినటువంటి బూతుల నాని గారికి కూడా భయం అంటే ఉంది. నిజంగా అంటే ఆయన గతంలో చాలామంది ఆయన్ని తిట్టారు, ఇంకోటి అనుకోవచ్చు గానీ, ఒక మంచి లీడర్‌గా నాకు చాలా ఇష్టమైన లీడర్‌గా, ఒక పవర్‌ఫుల్ లీడర్‌గా ఆయనంటే ఇష్టం. ఆయన గుడివాడలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఎంత బలంగా నిలబడి, మా అన్న దగ్గరికెళ్తే ఏదైనా సరే పనవుతదిరా అనుకునే స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి. అంటే వైఎస్ఆర్‌సీపీలోకి ఎళ్ళిపోయిన తర్వాత వాళ్ళ సావాసంతో వాళ్ళు వీళ్ళవుతారు, వీళ్ళు వాళ్ళవుతారంటారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి సావాసం, కొడాలి నాని గారిలో ఉన్నటువంటి మంచి లీడర్‌షిప్ క్వాలిటీస్‌ని అన్నిటిని కూడా ఆయన ఒక్క 5 ఏళ్లలో సర్వనాశనం చేసేసుకున్నారు. ఇది కొడాలి నాని గారి తప్పనైతే నేను అనుకోవట్లేదు. డెఫినిట్‌గా జగన్మోహన్ రెడ్డి గారి ఏమంటారు అదంతా కూడా ఈయన మీద కనిపిచ్చింది. ఆయన్నేదో మెప్పించాలనో, ఇంకోటో వాళ్ళు చెప్పడం వల్ల ఈయన కూడా చేశారేమో అని అనిపించింది తప్ప, కొడాలి నాని గారి మీద కాస్త ఉండేది. కాకపోతే అది ఈ 5 ఏళ్లలో చెడగొట్టేసుకున్నారాయన. పాపం ఈ గుండెపోట్లు ఇవన్నీ కూడా రావడం ఇయన్నీ ఆయనకి ఇలాంటివి చేయాల్సినటువంటి పరిస్థితి ఆయనకి లేదు. హ్యాపీగా ఆయన నియోజకవర్గంలో ఎప్పుడు ఎలా కూర్చున్నా, ఏ మూల కూర్చున్నా గెలిచి బయటకొచ్చేటువంటి పరిస్థితి నుండి, ఇప్పుడు ఈరోజు గుండెపోటుతో లోపలికి వెళ్లి దాక్కునేటువంటి పరిస్థితికి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్‌సీపీ అని ఆలోచించుకోవాలి.